ఈ త్రిపుర రహస్యం వినే వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఇది పోను చాలా డీప్ అవుతుంది సబ్జెక్టు. ఇప్పుడే ఆల్రెడీయే మనకంటే అన్ఫెమిలియర్ కాబట్టి, ఎక్కువ మనకి అలవాటు లేని సబ్జెక్ట్, కొత్త సబ్జెక్ట్ మనం మన మనస్సుకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇది ఒక్కసారి వింటే లేని కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది. కొంచెం చిన్నపిల్లలకైతే భయం కూడా పుట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇదంతా కూడా చాలా కన్ఫ్యూజన్ గా, ఏదో మనస్సుకి కొత్త విషయం మనం ఏదో ఎక్కిచ్చి మనల్ని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా న్యాచురల్, అది కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. కొంచెం లోపల నుంచి రెసిస్టెన్స్ కూడా వస్తుంది. అందువల్ల ఏంటంటే, ఎవరికైనా ఎప్పుడైనా ఇది ఇప్పుడు వద్దు అనిపించినప్పుడు చక్కగా ఆపేసేయాలి. కొంతకాలం ఆపేసి నిదానంగా మళ్ళీ ఎప్పుడో చదువుకోవచ్చు, మళ్ళీ ఎప్పుడో వినొచ్చు. అది దానంతట అది లోపలికి సింక్ అవ్వాలి, కానీ బలవంతంగా చేసేది కాదు. ఇప్పుడు మనం కూడా ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నాం? ఈ ప్రపంచంలో పుట్టి నిదానంగా ఒక్కొక్కటే మన ఎన్విరాన్మెంట్ నుంచి, మన పరిసరాల నుంచి, మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల నుంచి అన్ని విషయాలు నేర్చుకొని బుర్రకు ఎక్కించుకుంటూ స్లోగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా ఉన్నాం ఇప్పటికీ. ఇది సడన్ గా ఒక్కసారి ఇదంతా అబద్ధము, నిజం కాదు, ఇదంతా అట్రిబ్యూటెడ్ నాలెడ్జ్ వల్ల వచ్చింది, ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు నో డౌట్ కన్ఫ్యూషన్ గాను ఉంటుంది, అర్థము కాదు. తర్వాత ఇది కొత్తగా ఏదో భయం వేస్తుంది. భయం ఎందుకు వేస్తుంది అంటే, మనస్సు చాలా వల్నరబుల్ గా ఉంటుంది. ఆ వల్నరబిలిటీ వల్ల దానికి ఏంటంటే, ఎప్పుడు అది ఆర్టిఫిషియల్ కాబట్టి దానికి ఎప్పుడు చావు భయం ఉంటుంది. మన భయం అనుకుంటాం, దానికి అది పడిపోతానేమోననే ఫియర్ వల్లనే మనుషులు అహంకారపడటం, మన మాటే మనం అన్నట్టుగా మనం దాని మీద మనం జస్టిఫై చేసుకుంటూ నిలబడటం, అవన్నీ ఏంటంటే అది హైలీ వల్నరబుల్ కాబట్టి ఎప్పటికప్పుడు తనని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆ మనస్సు. అలా కాకుండా ఈ నేను అనే పిక్చర్ పక్కకు పెట్టి ఎలా బతకాలి అనేవి చెబుతాయి ఈ పుస్తకాలు. కానీ బలవంతంగా బై ఫోర్స్ ఎవ్వరూ ఏది చేయకూడదు, చెప్పకూడదు. ఇది నేర్చుకొని తీరాలనేటటువంటి పుస్తకాలు కాదు. ఈ మామూలుగా మనం చెప్పుకునేటటువంటి ఎడ్యుకేషన్ కాదు. ఇది అవసరం కూడా లేదు మనకి. ఎందుకంటే ఇది మన సహజ స్థితి. దుమ్ము దులిపేయటం ఎలాగో నేర్చుకుంటూ ఉన్నాం. అద్దం మీద ఉన్న డస్ట్ ఎలా తుడవాలి, అద్దం చాలా డెలికేట్గా ఉంది. ఆ డెలికేట్గా ఉన్న అద్దాన్ని మనం దేంతో తుడవాలి అనే ప్రాసెస్లో ఉన్నాం. ఏమీ తొందరపడక్కర్లే. ఏదో పోగొట్టుకొని దాన్ని ఎలాగోలా సంపాదించుకునే ప్రాసెస్సే లేదు ఇక్కడ అసలు. మనం నిదానంగా మనకు అనిపించినప్పుడు కొంచెం వినటం, చదువుకోవటం, ఊరుకోవటం, అదే మంచి పద్ధతి. ఆ గ్యాప్ మధ్యలో మనం ఎక్కువ గ్యాప్ ఇచ్చినప్పుడు అది చక్కగా సింక్ అవుతుంది. సింక్ అవ్వటం అంటే ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఫర్ అండర్స్టాండింగ్. ఈ సబ్జెక్ట్ అనేది దిస్ ఈజ్ నాట్ ఫర్ అండర్స్టాండింగ్. ఎందుకు దిస్ ఈజ్ నాట్ ఫర్ అండర్స్టాండింగ్ అంటే ఏమిటి? అసలు అండర్స్టాండింగ్ అంటే ఏమిటి? మనకి తెలిసిన విషయాన్ని మనసుకు ఎక్కించుకుంటూ దాన్ని పాత అంతకుముందు నేర్చుకున్న దాన్ని దీన్ని మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళటమే అండర్స్టాండింగ్. మ్యాచ్ అంటే ఏమిటి? ఫస్ట్ నేను సపరేట్ అనేటటువంటి నాలెడ్జ్, ఐఎమ్ సో అండ్ సో, ఒక డాట్ పెట్టాం, ఒక చుక్క పెట్టాం, ఒక రిఫరెన్స్ పాయింట్. ఇక్కడ నేను ఐఎమ్ సో అండ్ సో, నేను ఎక్కడున్నాను, ఫలానా దేశంలో, ఫలానా చోట. అంటే ఇవన్నీ కూడా రిఫరెన్స్ పాయింట్స్. ఈ రిఫరెన్స్ పాయింట్ లేకపోతే నేర్చుకునే ప్రసక్తి లేదు, వదిలేసే ఎలిమినేషన్ ప్రసక్తి లేదు. సో ఈ రిఫరెన్స్ పాయింట్ దగ్గర కొడుతున్నారు వీళ్ళు. అంటే మన ఎగ్జిస్టెన్స్ మీద కొడుతున్నారు ఈ మహా ఋషులందరూ కూడా. మన ఎగ్జిస్టెన్స్ అనగానే ఏమిటి? మనకు భయమే కదా. అందువల్ల దానికి ఇన్నాళ్ళు మనం ఆర్టిఫిషియల్గా కల్టివేట్ చేసుకుంటూ, నీళ్లు పోసుకుంటూ, పెంచుకుంటూ వచ్చిన మహావృక్షం ఇది. ఈ వృక్షానికి దెబ్బ తగులుతుంది అంటే అన్ని రకాలుగాను గార్డ్ చేసుకుంటుంది తనని తాను. ఇప్పుడు మనం కన్ఫ్యూజన్ అన్నా, వద్దని అనిపించినా, లేకపోతే అమ్మో చాలా డీప్గా ఉంది అసలు నాకు అర్థం కావట్లేదు, ఇవన్నీ కూడా దాని మనసు తాలూకు రియాక్షన్స్. ఇట్ ఈజ్ ఓకే, దట్ నథింగ్ ఈజ్ రాంగ్. ఇదంతా కూడా చక్కటి న్యాచురల్ ప్రాసెస్. ఏదో పొడి చేసి ఏదో కష్టపడి సాధించవలసిందంటూ ఇక్కడ ఏమీ లేదు. వింటే వినొచ్చు, మానేస్తే మానేయచ్చు. ఇది మానేసినందువల్ల గొప్ప నష్టం, ఇది నేర్చుకున్నందువల్ల గొప్ప లాభం. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ విత్ ఇట్.
కొత్తగా మనకి పోయేది లేదు, వచ్చేది లేదు. మనకి మన లోపల నుంచి అది వచ్చినప్పుడే మనం అది వినొచ్చు, చదువుకోవచ్చు. ఇది ఈ మాట ఒకటి చెప్పాలనుకున్నాను. బై ఫోర్స్ ఎట్లాగొట్లా ఇది అయ్యో ఇటువంటి విలువైనది లేకపోతే ఎలాగని అవతల వాళ్ళు చెప్పటం, మనకి అనిపించటం అవసరం లేదు. విలువైనది అన్నిట్లోకి విలువైన వాళ్ళం మనం. మోస్ట్ ప్రేషియస్ ఏంటంటే మనమే. అంతకంటే విలువైంది ఇక్కడ మనం బయట నుంచి నేర్చుకోవాల్సింది అనేది పురాణాల నుంచి కానీ వేద గ్రంథాల నుంచి కానీ ఎక్కడి నుంచి ఏది మనం నేర్చుకోవాల్సినవి నిజానికి లేవు. ఎందుకంటే అన్నిట్లోకి మనమే గ్రేట్. మనలో ఉన్న సత్తా ఎదట పుస్తకంలో చూస్తున్నాం తప్ప ఇక్కడ లేనిది అక్కడి నుంచి అక్కడ చదివినా కూడా రాదు. సో ఏమి కంగారు పడక్కర్లేదు. అయ్యో నేను మిస్ అయ్యాను అనుకోక్కర్లేదు, అయ్యో నేను తెలుసుకోవాలనుకోక్కర్లేదు. ఇవేమీ అనుకోకుండా న్యాచురల్ ప్రాసెస్లో అప్పుడప్పుడు ఎడ్యుకేట్ అవుతూ వస్తుంది ఆ మనస్సు. నెమ్మదిగా క్లీనప్ అవుతుంది. చాలా న్యాచురల్ ప్రాసెస్. ఎట్లాగైతే ఒక అబద్ధం దాగదు, నిజమే బయటకు వస్తుంది. న్యాచురల్, అది చాలా న్యాచురల్. నిప్పు ఉంటే తప్పకుండా అది నిప్పు అని తెలుస్తుంది, ఏ పొగ రావటం వల్లనో లేదా ఎవరైనా ముట్టుకోవటం వల్లనో. ఆ రకంగా వాస్తవము, నిజము, సత్యము, పరమ సత్యము అనేవన్నీ కూడా తప్పకుండా వాటి స్వరూపం బయటకు వచ్చేస్తుంది చాలా న్యాచురల్గా. బలవంతంగా ఎవరు చేసేది కాదు ఇది. అందువల్ల తొందరపడటము, హడావుడి పడటము, లేకపోతే అయ్యో అని అనుకోవటం ఏం అక్కర్లా. ఇష్టమైతే చదవటం, వినటం, లేకపోతే ఊరుకోవటం అనే ప్రాసెస్లోనే లోపల నుంచే స్ప్రౌట్ అవుట్ అవ్వాలి. మనకి ఇది కావాలి అనేటటువంటిది మనకు వద్దనిపించినప్పుడు ఎప్పుడు కూడా మనల్ని మనం ఫోర్స్ చేసుకోకూడదు. అవతల వాళ్ళని, మన పిల్లలు చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఎప్పుడు కాదు ఇది వదలకూడదు మీరని చెప్పే విషయం కాదు. వదలలేరు అసలు, ఎందుకంటే అది మన స్వరూపమే. వదలమన్నా వదలలేం మనం, కానీ మనకు అది తెలియదు. ఇప్పుడు ఏదో కొత్తగా నేర్చుకుంటున్నట్టుగా అనిపిస్తాయి ఇవన్నీ కూడా. సో దేర్ ఈజ్ నథింగ్ టు వర్రీ. ఏం వర్రీ అవ్వక్కర్లేదు. జనరల్గా ఇలాంటి పుస్తకాలు ఎలాంటి ప్రభావాన్ని మనస్సు మీద చూపిస్తాయి అని చెప్పాలనిపించింది, అంతకంటే ఏం లేదు. ఎవరు విన్నా కూడా నిజంగానే చాలా వెల్కమ్. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉంటుంది. చదివిన వాళ్ళకు మటుకే, విన్న వాళ్ళకు మటుకే అని కాదు, అందరి మీద అనుగ్రహం అనేటటువంటిది ఎల్లలు లేనిది. అది ఎప్పుడు సూర్యరశ్మిలాగా ఎప్పుడు అందరి యందు ఉంటుంది. సూర్యుడేం తనను తాను విత్డ్రా చేసుకోడు కదా. ఇక వీళ్ళ మీద మటుకే పడతాను, ఈ మొక్కల మీద మటుకే పడతాను, ఈ మనుషుల మీద మటుకే పడతాను అనేమీ ఉండదు పాపం ఆయనకి. తలుపులు మూసుకున్నా కొద్ది గొప్ప వెలుతురు, స్క్రీన్ వేసుకున్నా ఆ స్క్రీన్ సందుల్లో నుంచి పాపం తొంగి చూస్తాడు ఆయన. సో అమ్మవారి అనుగ్రహం, దైవానుగ్రహం కూడా అలాంటిది. ఎప్పుడు సర్వత్రా ఎప్పుడూ ఉండేది దైవానుగ్రహం. అది ఆ ప్రాసెస్లో మనకి ఎప్పుడు ఎలా అందాలో అలాగే అందుతుంది. అది ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ ఆ తల్లి పెట్టినటువంటిది. సో అది చెప్పాలని చెప్పి అనుకున్నాను అన్నమాట. థ్యాంక్ యూ ఆల్, చాలా థ్యాంక్స్. పాపం మీరందరూ ఎంతో ఓపికగా వింటూ ఉన్నారు. ఆడియన్స్ లేకపోతే ఏ పెర్ఫార్మెన్సు సక్సెస్ అవ్వదని అందరికీ తెలుసు. థ్యాంక్ యూ ఆల్.